ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, ఈ యొక్క వాక్యంలో దేవుని యొక్క వేదన, దేవుని యొక్క బాధ, దేవుని యొక్క కష్టము, దేవుని యొక్క త్యాగం మనకి కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఆకాశమా ఆలకించు. కనీసం ఆకాశము దేవుని మాట వింటుంది. భూమి దేవుని మాట ఉంటుంది. కానీ మనిషి దేవుని మాట వినలేకపోతున్నాడు. దేవుణ్ణి వెతకలేకపోతున్నాడు. దేవుణ్ణి వెంబడించలేకపోతున్నాడు. దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాడు. కాబట్టి దేవుడు బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు ఆయన పిల్లలు ఆయన తెలుసుకోవట్లేదు. ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి రక్తాన్ని చిందించాడు. అయినప్పటికీ మనుషుల్లో మార్పు రావట్లేదు. వాళ్ళ ఆలోచనలు మార్పు రావట్లేదు. రక్షణ మారు మనసు పొందుకుందాం అనేటువంటి ఆలోచన కలగట్లేదు. కాబట్టి దేవుడు బాధపడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క బిడ్డలు ఆయన మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇహలోకాలన్నీ ఆయన సృజించి ఉన్నాడు కాబట్టి ఆయన తెలుసుకోవడమే జీవిత ధన్యం. ఆమెన్.